కేటీఆర్ పై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముకారకే గ్రామ రైతులు. మాజీ సర్పంచ్ గాడ్కే మీనాక్షి తన పొలంలో విత్తనాలు నాటడానికి ముందు రైతు బాంధవుడు కేసీఆర్ ఫోటో ముందు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కేసీఆర్ పాలనలోనే రైతు రాజులా బతికాడని, రేవంత్ పాలనలో రైతులకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బతుకులు బాగుపడాలంటే మళ్లీ సారే రావాలి, కారే రావాలి అంటూ నినదించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క వాళ్ళ పాదాభినందనాలతో మరి ఇలా వ్యవసాయ క్షేత్రంలో పాడి పంటలు రైతులకు బాగా పండాలి. మరి రైతు బాంధవుడు కేసీఆర్ సారు కేటీఆర్ సార్ మాకు, ఎందుకంటే వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలలో ఎటువంటి రైతులకు లోటు రాలే. సమయానికి రైతు బంధు వచ్చింది, సమయానికి రుణమాఫీ అయింది, సమయానికి యూరియా, డిఏపి, సీడ్ ఏది కావాలన్నా అన్ని దొరికినాయి. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా పోయినసారిది రైతు భరోసా 2 ఎకరాలు వేసి దానికన్నా ముందు కూడా 2 సార్ల రైతు భరోసా వేయలేదు. మరి ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అయింది, మరి ఇంకా రైతు భరోసా రైతులకు వేయలేదు. మరి ఫర్టిలైజర్ కొనాలన్నా, డిఏపి కావాలన్నా కానీ దొరుకుతలేదు. సీడ్ మనకు ఏది అవసరం ఉన్నది సమయానికి దొరుకుతలేదు, ఫర్టిలైజర్ దొరుకుతలేదు. మరి చాలా ఇబ్బంది అవుతున్నది. మరి ఇలా మళ్లీ మా ప్రీతమ నాయకుడు, మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా రావాలి. మళ్ళా రైతులు బాగుపడాలంటే, మళ్ళా పాడి పంటలు బాగా పండాలంటే మళ్ళా కేసీఆర్ సార్ గారు, కేటీఆర్ సార్ గారు మళ్లీ అధికారంలో రావాలని దేవుడిని కోరుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకే గ్రామంలో ఖరీఫ్ మొదలైంది. రైతులు బాగుపడాలంటే, మళ్ళా పాడి పంటలు బాగా పండాలంటే మళ్ళా కేసీఆర్ సార్ గారు, కేటీఆర్ సార్ గారు మళ్లీ అధికారంలో రావాలని దేవుడిని కోరుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.